మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మెత్తు ఆనంద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల ముచ్చట ఎంతవరకు వచ్చింది? ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రామాలలో? ఇందాక మా హరీష్ అన్న పీపీటీ చూసిన తర్వాత వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి పీపీటీ చూసిన తర్వాత ఇవి అసెంబ్లీలో మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము, ప్రజలకు పాలమీరు మీద మీరేం చేసిండ్రు మేమేం చేసిండ్రు అనేది తెలవాలనే ఉద్దేశం చేత గౌరవ హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు అడిగితే అక్కడ అవకాశం ఇవ్వలేరు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ భవన్లో ఈరోజు పెట్టిండ్రు. వాస్తవాలు ఏందనేది ఇది ప్రజలకు పోతుంది. ప్రజలకు పోయిన తర్వాత ఇప్పుడు మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తా. రేవంత్ రెడ్డి గారు ఎంత తప్పుదో పట్టిస్తున్నారు సభ ద్వారా తెలంగాణ ప్రజలను అనడానికి ఒకటి ఉదాహరణ ఏంటంటే, అక్కడ జరిగినటువంటి చర్చలు, అంతకుముందు జరిగినటువంటి చర్చల పేపర్లు చూపించుకుంటూ మాట్లాడిండు నిన్న. ఆ పేపర్లు మాట్లాడిన తప్పల పైన ఒకరు మాట్లాడితే కింద ఒకరు మాట్లాడితే దీన్ని లింక్ చేసి ఇద్దరు ఒకటే మాట్లాడిన అన్నట్టుగా చూపించుడు. కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏ మనిషి మాట్లాడినా అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ ధన్యవాదాలు చెప్తారు, చెప్పి విషయం చెప్తారు కదా. ఆ ధన్యవాదాలను తీసుకొచ్చి మళ్ళీ కిందికి పెట్టేసేసి అసలు ఎంత ఉందంటే ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడేటటువంటి మాటలు అయితే నిజంగా ప్రజలు అవి చూసిన తర్వాత ప్రజలకు తెలిసినాయి అనేది ఇప్పుడు ఈయనకు తెలిస్తే పోయి బేషరతుగా పోయి రాజ్భవన్కి ఇక్కడ నుంచి డైరెక్ట్గా రాజ్భవన్కి పోయి రాజీనామా చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏమో సిగ్గు లజ్జ మానం ఏమీ లేవు కాబట్టి ఆయన సీఎంగా ఉంటున్నాడు తప్ప నిజంగా ఆయన చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకు వాళ్ళు అంబాసిడర్లు దేనికాయ అంటే అబద్ధాలకు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్. రైట్. అనంతగిరి కొండలు మీ నియోజకవర్గానికి సంబంధించిన పదే సెకండ్ రోజు అసెంబ్లీలో మొత్తం మీ మీదే చర్చ జరిగింది. అది మూసి పక్షాల మీద జరిగింది. అది బీఆర్ఎస్ నాయకులకు మూసి అనేది అలా కడుపు లాంటిది అని చెప్పేసి అంటున్నాడు. అంటే మూసిలో అంత కంపు లేదు, కానీ బీఆర్ఎస్ నాయకుల కడుపులో అంత కంపు ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే ఉద్దేశించి, అది ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మూసి ప్రక్షాళన గురించి ప్రణాళికలు మొట్టమొదటిగా తయారు చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. అది 16,000 కోట్లతోటి అంచనాలు వేసి ప్రణాళికలు వేసి దాదాపు 32 ఎస్టీపీలు, అంటే ఆ మురికి నీళ్ళని శుద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశం చేత 32 ఎస్టీపీలను కట్టిండ్రు. దాంట్లో భాగం మా వికారాబాద్లో కూడా ఒకటి కట్టిండ్రు. మేము ఈ మధ్యనే మా గౌరవ మాజీ మంత్రి సబితమ్మతో కలిసి మేము వికారాబాద్ వాళ్ళందరం కూడా ఆ ఎస్టీపీకి పోయి చూసినాం. అక్కడ పిచ్చి మొక్కలు మొరిచినాయి. ఆ ఎస్టీపీ పనిచేస్తలేదు. ఎప్పటి నుంచి పనిచేస్తలేదంట? సంవత్సరంన్నర నుంచి పనిచేస్తలేదంట. వికారాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి మురుకు నీరు అంతా కూడా ఆ ప్లాంట్లోకి పోకుండా డైరెక్ట్గా మూసీ నదిలో కలుస్తుంది. ఇక కూట్లో రాయి తీయనైనా ఇక ఏట్ల రాయిలు తీస్తా అంటే గిట్లాగే ఉంటుంది. మా దగ్గర వికారాబాద్లో అనంతగిరి కొండలనే పుడుతుంది మూసి. అక్కడనే మేము ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. మూసీ లోపల ముందు శుద్ధి చేయాలంటే మొదటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తేనేమో అది శుద్ధి అవుతుంది. నువ్వు మధ్యలో కింద అంతా చేస్తే అక్కడ కలిసే ఇక్కడ కలిసే ఏం శుద్ధి చేసినట్టు? ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవు అనేదానికి నిదర్శనం.